మనుషుల మధ్య నడుస్తూ కూడా కొన్ని మనసులు ఒంటరిగా అనిపిస్తాయి. అలాగే ఒక యువకుడు ఆరో జనసందోహంలో నడుస్తున్నాడు, కాని లోపల మాత్రం పూర్తిగా తప్పిపోయాడు. జీవితపు ఒత్తిడులు, కుటుంబంతో దూరం, పని కోల్పోవడం అన్నీ కలిసి ఆరోను మార్చేశాయి. ఫోన్ స్క్రీన్ వెలుగు తప్ప అతని ప్రపంచంలో ఇంకేమీ ప్రకాశించలేదు. ఎప్పుడో యేసు చెప్పారు, తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం కాపరి అడవులలో వెతుకుతాడు. అదే కదా ఈరోజు ఆరో జీవితంలో మళ్లీ జరగబోతోంది. ఒక రాత్రి ఖాళీ వీధిలో ఒంటరిగా నిల్చున్నప్పుడు అకస్మాత్తుగా దూరంగా ఒక గీతం వినిపించింది. చర్మంలోకి దిగేలా ఉన్న ఆ ఆలాపన అతనిని ఆపేసింది. ఆ వెలుగే దేవుని పిలుపు. ఆరో అడుగులు వెనక్కి తగ్గలేదు. చర్చ్ వైపు నడిచాడు. ఎంత దూరం వెళ్ళినా దేవుడు మిమ్ములను వదిలిపెట్టడు. మీరు విలువైనవారు, మీరు ఆయన పిల్లలు. ఈ మాటలు ఆరో హృదయ గుహల్లోకి చొచ్చుకుపోయాయి. అతను మళ్లీ ఆశ అనే వెలుగు చూస్తున్నాడు. మోకాళ్లపై వంగి కన్నీళ్లతో దేవుని ముందుకు వచ్చిన ఆరో అక్కడే తన జీవితంలో ఎప్పటినుంచో వెతుకుతున్న శాంతిని కనుగొన్నాడు. దేవుని ప్రేమ అతన్ని పూర్తిగా కౌగిలించుకుంది. అంతే, రాత్రి అంతా మాయమైంది. కొత్త ఉదయం, కొత్త ఆశ, కొత్త జీవితం. జీవితంలో ఎవరు మిమ్మల్ని వదిలినా దేవుడు వదిలిపెట్టడు. ప్రతి తప్పిపోయిన ఆత్మ కోసం ఆయన పిలుపు నేటికీ వినిపిస్తూనే ఉంది.